సో టాపిక్ వచ్చేసి ఇన్సర్ట్ క్యాప్షన్. సో క్యాప్షన్స్ అంటే ఏమి? క్యాప్షన్స్ అంటే ఇప్పుడు మనము ఒక బుక్ ఓపెన్ చేస్తే అబో ఫిగర్, బిలో ఫిగర్ అని వస్తుంది. మీరు గమనిస్తే టెక్స్ట్ బుక్స్ లో అబో ద ఫిగర్, ఫాలో అబో ఫిగర్, ఫాలో అబో ఈక్వేషన్స్, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, యాడ్ ద ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని వస్తుంది మ్యాథ్స్ లో అయితే. సో అలా ఎలా క్యాప్షన్ చేయాలి అంటే క్యాప్షన్స్ ఇలా చేయాలి. ఫస్ట్ నేను ఒక ఇమేజ్ యాడ్ చేసుకుంటా. ఇమేజ్ ఎక్కడ యాడ్ చేయాలి? ఇన్సర్ట్ లో, పిక్చర్స్ లో ఒక ఇమేజ్. ఇది ల్యాబ్ యొక్క ఇమేజ్ అనుకుందాం. సో ఇమేజ్ యాడ్ చేసాం కదా. దీనికి క్యాప్షన్ ఇవ్వాలి మనం. క్యాప్షన్ ఎక్కడ ఉంటుంది? రెఫరెన్స్ ట్యాబ్ లో ఇన్సర్ట్ క్యాప్షన్ లో ఉంటుంది. ఇదేంది? ఫిగర్ కదా. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఫిగర్ 1 అని వస్తుంది. ఫిగర్ 1 ఇక్కడ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్, టేబుల్ అయితే టేబుల్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫిగర్ కి చేస్తున్నాం కాబట్టి ఫిగర్ కి చేసి ఓకే అని కొట్టాలి. ఓకే అని కొడితే ఇక్కడ ఫిగర్ 1 వచ్చేసింది. ఓకేనా? దీన్ని ఇన్సర్ట్ క్యాప్షన్ అంటారు. నెక్స్ట్ పేజ్లో ఏమొస్తుందంటే టేబుల్ వేస్తున్నాను. టేబుల్ ఐడియా ఉంది కదా మీకు? ఇన్సర్ట్లో మళ్ళీ టేబుల్ మీద క్లిక్ చేసి ఒక టేబుల్ డ్రా చేస్తున్నాను. మళ్ళీ ఈ టేబుల్కి మనం ఇన్సర్ట్ క్యాప్షన్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇన్సర్ట్ క్యాప్షన్. ఇక్కడ ఫిగర్ కాదు, టేబుల్ కదా. సో టేబుల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే కొట్టాలి. టేబుల్ 1 వచ్చేసిందా? నెక్స్ట్ ఇంకో థర్డ్ పేజ్లో ఈక్వేషన్స్ పెడుతున్నాను. ఈక్వేషన్స్ ఎలా పెట్టాలి? ఇన్సర్ట్లో మళ్ళీ ఈక్వేషన్ మీద క్లిక్ చేయాలి. ఒక ఈక్వేషన్ క్లిక్ చేసి ఆ ఈక్వేషన్కి రెఫరెన్స్ ట్యాబ్లో ఇన్సర్ట్ క్యాప్షన్ పెట్టాలి. ఇన్సర్ట్ క్యాప్షన్ పెట్టి టేబుల్ కాదు ఇది, ఈక్వేషన్. సో ఈక్వేషన్ మీద క్లిక్ చేసి ఓకే చేయాలి. వచ్చిన ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ టేబుల్ 1 అండ్ ఫిగర్ 1 ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సో మనం ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు మనకి మనకేం కావాలి? ఫిగర్ కదా. ఇక్కడ ఈక్వేషన్ ఉంది. మీరు గమనిస్తే ఈక్వేషన్ ఫిగర్ మీద క్లిక్ చేసి ఓకే అని కొడితే ఫిగర్ వస్తుంది. ఫిగర్ ఏ పేజ్ లో ఉందంట? రెండో పేజ్ లో. మళ్ళీ ఇన్సర్ట్ క్యాప్షన్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేసి టేబుల్ మీద క్లిక్ చేయాలి. టేబుల్ మీద క్లిక్ చేసి ఓకే అని కొడితే టేబుల్ ఎక్కడ ఉందంట? థర్డ్ పేజ్ లో ఉంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈక్వేషన్ ఆల్రెడీ ఉంది. ఈక్వేషన్ మీద క్లిక్ చేసి ఓకే అని కొట్టేస్తే ఈక్వేషన్ ఎక్కడ ఉంది? ఫోర్త్ పేజ్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఈక్వేషన్ 1 అయిపోయింది. ఈక్వేషన్ 2 యాడ్ చేయాలనుకున్నాను. టేబుల్ 2 యాడ్ చేయాలనుకున్నాను. ఫిగర్ 2 యాడ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్లో వెళ్ళి ఫిగర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ ఫిగర్ మీద క్లిక్ చేసి రెఫరెన్స్ ట్యాబ్లో ఇన్సర్ట్ క్యాప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈక్వేషన్ కాదు ఇది ఫిగర్. సో ఫిగర్ 2 అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది చూడండి. ఓకే అనుకోట వచ్చేసిందా ఫిగర్ 2. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఫిగర్ కాడ తీయాలి. ఫిగర్ కాడ చేసి అప్డేట్ టేబుల్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎంటైర్ టేబుల్ ఓకే వచ్చేసింది. ఫిగర్ 1, ఫిగర్ 2. ఫిగర్ 1 ఎక్కడ ఉందంట? సెకండ్ పేజ్లో ఉంది. ఫిగర్ 2 ఎక్కడ ఉంది? థర్డ్ పేజ్లో. అర్థమైంది అది? సో ఇన్సర్ట్ క్యాప్షన్స్ అనమాట. క్యాప్షన్స్ అంటే ఫిగర్ ఎక్కడ ఉంది, ఈక్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి, టేబుల్ ఎక్కడ ఉన్నాయి. డైరెక్ట్ మనం టేబుల్ కాడికి వెళ్ళిపోవచ్చు. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే టేబుల్కి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ప్రతిసారి అవసరం లేదు. పలానా ఈక్వేషన్ పో అంటే మనం ఈక్వేషన్ 2 కాడికి వెళ్ళిపోతాం. దానికి పేరు కూడా రాసుకోవచ్చు మీరు వీలైతే. ఆ ఈక్వేషన్ ఈక్విలిబ్రియమా లేదంటే సంథింగ్ a² + b², తర్వాత ఆల్జీబ్రా ఫార్ములా అట్లా రాసుకోవచ్చు మీరు వీలైతే. ఈక్వేషన్ అని కాకుండా ఫార్ములాస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసాం అనుకో డైరెక్ట్ ఆ ఈక్వేషన్ కాడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది అనమాట. ఓకే, ఇది అర్థమైందా? సో టేబుల్ ఆఫ్ కంటెంట్, ఫుట్ నోటు, ఎండ్ నోటు, తర్వాత ఇన్సర్ట్ క్యాప్షను, మళ్ళీ అప్డేట్ టేబుల్, తర్వాత మార్క్ ఎంట్రీ అంటే ఏమి? సో మార్క్ ఎంట్రీ గురించి నేను చెప్తాను బాగానండి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్ అనే పదము ఏ పేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఈ పర్టికులర్ పదం ఎన్ని పేజెస్లో ఉన్నాయి అనేది చూసుకుందాం. ఓకేనా? ఈ డాక్యుమెంట్ క్లిక్ చేసి మార్క్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మార్క్ ఆల్ అని కొట్టాలి.
మార్కాలను కొట్టి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇక్కడ ఈ ఈ సింబల్ వచ్చింది కదా, ఇది ఇక్కడ ఉంది చూడమ్మా క్వశ్చన్ మార్క్, ఇది లాస్ట్ లో ఎండ్ ఆఫ్ లైన్ లో ఉంది కదా, అది పోవాలంటే మనం ఇక్కడ ఇది క్లోజ్ చేయాలి. పోయిందా డాక్యుమెంట్ అనే పదం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ రెఫరెన్స్ లో మార్క్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి, మార్కాలని కొట్టాలి, మళ్ళీ వస్తుంది. మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ ఇది ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ దట్ మీద క్లిక్ చేయాలి, దట్ మీద క్లిక్ చేసి రెఫరెన్స్ లో మార్క్ ఎంట్రీ మార్క్, మళ్ళీ క్లోజ్ చేసి ఇది ఆఫ్ చేసుకోవాలి. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇది మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలండి, ఇక్కడ రెఫరెన్స్ లో ఇన్సర్ట్ ఇండెక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి లైన్స్ మన ఇష్టం, ఈ స్టైల్ మన ఇష్టం. లేదు వద్దు నన్ను అంటే రాదనమాట. వాళ్ళు కావాలి అంటే లైన్ మీద క్లిక్ చేసి ఓకే అని కొట్టేస్తే చూడండి. సో డాక్యుమెంట్ సెకండ్ పేజ్లో ఉంది, థర్డ్ పేజ్లో ఉంది, ఫోర్త్ పేజ్లో ఉంది, ఫిఫ్త్ పేజ్లో, సిక్స్త్ పేజ్లో ఉంది. ఇన్సర్ట్ ఎక్కడ ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో ఉంది. దట్ ఎక్కడ ఉంది, 2, 4, 5, 6, 7 లో కూడా ఉంది. అర్థమైందా? అంటే ఆ పర్టికులర్ పదం ఏ పేజ్ లో ఉంది. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఇప్పుడు డాక్యుమెంట్ పదం తీసేస్తా, ఫైండ్ రీప్లేస్ ఐడియా ఉంది కదా, ఇప్పుడు క్లిక్ చేసి ఫైండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫైండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ ఎన్ని చోట్ల రిపీట్ అయిందో తెలిసింది కదా. ఇప్పుడు రీప్లేస్ ఏం చేయాలి, రీప్లేస్ లో లతా అని పెట్టేస్తున్నా. రీప్లేస్ ఆల్, ఎస్ అంటే 34 ప్లేస్ లో రీప్లేస్ అయింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదిగా లత అయిపోయింది, 2, 4, 5, 6 లో ఉంటుంది. అర్థమైందా? ఇందాక డాక్యుమెంట్ ఉండే కదా, ఇప్పుడు లత అయిపోయింది. అంటే పర్టికులర్ నేమ్ వర్డ్ ఏ పేజ్ లో ఏమున్నాయి అనేది మార్క్ ఎంట్రీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫైండ్ అంటే కాదమ్మా, అంటే లత ఫైండ్ అంటే ఎతకడం, ఎతకడం, ఎతకడం. రీప్లేస్ అంటే దాన్ని తీసేసి దీన్ని పెట్టడం. అర్థమైంది? ఏ ఎన్ని పేజీలు ఉంది అనేది చెప్తుంది అనమాట. అంటే సెకండ్ లో ఉంది అంటుంది, థర్డ్ లో ఉంది, ఫోర్త్ లో ఉంది, ఫిఫ్త్ లో ఉంది. అర్థమైందా? సో ఇది అనమాట, ఇవి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. సేమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్ వచ్చిందంటే ఈ ఇన్సర్ట్ క్యాప్షన్ వస్తుంది, మార్క్ ఎంట్రీ వస్తుంది. ఓకేనా? ఇక్కడతో టుమారో మెయిలింగ్ చెప్తాను మీకు.